వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో విమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు లంచ్ టైం కాబట్టి లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో పెరిమెనోపాజ్ డైట్లో లంచ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పెరిమెనోపాజ్ డైట్ అంటే ప్రత్యేకించి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి డైట్ తీసుకోవాలి. సో లంచ్ అనేది యూజువలీ మనకి రోజు మొత్తంలోనూ కొంచెం ఎక్కువ క్యాలరీస్ అట్లాగే ఎక్కువ న్యూట్రియంట్స్ తీసుకోగలిగిన టైం లంచ్ టైం మనకి. సో లంచ్ని అలా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైబర్ కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, చక్కటి ప్రోటీన్ కానీ వీటన్నిటి కాంబినేషన్తో తీసుకున్నట్టయితే కనుక ఫిల్లింగ్గా ఉంటుంది, అట్లాగే ఈ న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. కాబట్టి పెరిమెనోపాజ్కి సంబంధించి సిమ్టమ్స్ని కొంతవరకు ఆ సిమ్టమ్స్ నుంచి కొంతవరకు మనకి రిలీఫ్ ఇచ్చేలాగా ఉండే లంచ్ ప్లాన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఏంటంటే ఆకుకూరలు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లాగే వీలున్నంత వరకు ప్రోటీన్ బేస్డ్ ఐటమ్స్ ఏవైనా సరే, అది పనీర్ కావచ్చు, నాన్ వెజ్ బేస్డ్ ప్రోటీన్ కానీ, ఎగ్స్ కానీ, ఆర్ రకరకాల పప్పులు ఏవైనా తీసుకోవచ్చు, రకరకాల గింజలతో చేసినటువంటి కూరలు ఇట్లాంటివి. అండ్ ఏదైనా కొంత ఫ్రెష్ కాంపనెంట్ కూడా, ఒక సాలెడ్ లాంటిది కూడా సైడ్లో తీసుకున్నట్టయితే విటమిన్ సి కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కాబట్టి అది పెరిమెనోపాజ్లో ఉండేటువంటి కొన్ని రకాల సిమ్టమ్స్, ఎస్పెషలీ హార్ట్ హెల్త్ పాడవటం ఇట్లాంటి వాటి నుంచి కూడా కాపాడుతుంది. ఓకే. సో లంచ్ తర్వాత యూజువల్గా నిద్రపోవాలనుకుంటారు కదా, ఈజ్ ఇట్ ఓకే? లంచ్ తర్వాత ఇమీడియట్గా నాప్ తీసుకోవటం ఈజ్ ప్రాబ్లీ నాట్ అ గుడ్ ఐడియా. అండ్ ఎస్పెషలీ ఐ నో సమ్ టైమ్స్ ఏంటంటే పెరిమెనోపాజ్ టైంలో మామూలుగానే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొంత ఇన్సామ్నియా ఉండటం జరుగుతుంది. సో నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టకపోవడం మూలాన పగలు ఇలా ఏదైనా కొంచెం హెవీ మీల్ తీసుకోగానే నిద్ర వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కరెక్టే. అలాంటప్పుడు ఏం చేయాలంటే అప్రైట్ పొజిషన్లోనే, అంటే ఏదైనా కొంచెం వాలు కుర్చీలో కానీ, కొంచెం రిక్లైన్ అయి ఉన్న దీంట్లో కానీ కాసేపు నాప్ తీసుకోవచ్చు. బట్ వీలున్నంత వరకు కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి మీల్ తర్వాత, ఆ తర్వాత కావాలంటే 15-20 మినిట్స్ ఒక చిన్న నాప్ లాంటిది తీసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. బట్ అంతకు మించి ఎక్స్టెండ్ చేసినట్టయితే ఆ నాప్ని కొద్దిసేపు కాకుండా 15-20 మినిట్స్ కాకుండా ఒక గంటన్నర వరకు ఎక్స్టెండ్ చేసినట్టయితే బికాస్ ఆఫ్ దిస్ స్లీప్ మళ్ళీ మీకు రాత్రి నిద్ర పట్టకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో కేవలం పగలు తీసుకునే నాప్, అందులోనూ లంచ్ తర్వాత తీసుకునే నాప్ ఎట్లా అంటే అలసట తీరేందుకు అండ్ కొంచెం రెజ్యువినేట్ అయ్యి రిఫ్రెషింగ్గా అనిపించేందుకు మాత్రమే ఆ నాప్ని ఉపయోగించుకోవాలి. ఓకే. సో నాన్ వెజ్ తీసుకోవటం లేదంటే స్వీట్స్ తీసుకోవటం కరెక్టేనా? నాన్ వెజ్ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే రెడ్ మీట్స్ కొంచెం తక్కువ క్వాంటిటీలోను, అట్లాగే తక్కువ ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి. ఫిష్ కానీ, చికెన్ కానీ రెగ్యులర్గా ఆల్మోస్ట్ వారానికి 2-3 డేస్ వరకు కూడా తీసుకోవచ్చు. బట్ ఎలా కుక్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంటే. ఫిష్ అనగానే దాన్ని డీప్ ఫ్రై చేసేయడమో, లేకపోతే చికెన్ కూడా ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేయడమో ఇట్లాంటివి కాకుండా కొంచెం తక్కువ ఆయిల్తో పాన్ ఫ్రై చేసుకున్నవి కానీ, లేదంటే గ్రేవీ టైప్లో చేసుకున్నవి కానీ, బేక్ చేసినవి, గ్రిల్ చేసినవి ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇక స్వీట్స్ గురించి చూస్తే డెఫినెట్లీ అన్ని రకాల స్వీట్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. మన బాడీలో హార్మోన్స్, రకరకాల హార్మోన్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక హార్మోన్ సిస్టంలో తేడా వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ అదర్ హార్మోన్ సిస్టమ్స్ మీద కూడా కొంతవరకు పడే అవకాశం ఉంటుంది. సో మనకి ఎస్ట్రోజన్ హార్మోన్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి పెరిమెనోపాజ్ టైంలో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కూడా కొంతవరకు ఫ్లక్చువేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో లంచ్ తర్వాత కానీ, ఆర్ ఇన్ జనరల్ ఎక్కువ డైట్లో స్వీట్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేసినట్టయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయటం, అంటే ఆ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించడం అనేది కొంచెం కష్టమవుతుంది. అండ్ ప్రీ డయాబెటీస్ కానీ, డయాబెటీస్ కానీ దారితీయచ్చు అది లాంగ్ టర్మ్లో. అండ్ జనరలీ డయాబెటీస్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఎస్పెషలీ మెనోపాజ్కి దగ్గర అయ్యే కొద్దీ ఈ రిస్క్ ఇంకొంచెం పెరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని స్వీట్స్ అనగానే అదేదో ఎవ్రీడే తీసుకోవచ్చు, తక్కువే తీసుకుంటున్నాం కదా అనే ఉద్దేశంతో కాకుండా కేవలం దాన్ని ఏదైనా స్పెషల్ అకేషన్స్, అంటే మంత్లీ వన్స్ కానీ, లేదంటే 2 మంత్స్కి ఒకసారి కానీ తక్కువ పోర్షన్లో తీసుకునేట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో లహరి, పెరిమెనోపాజ్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం మిల్లెట్ టోఫు పులావ్, బఠానీ మసాలా కర్రీ. మంగళవారం జీరా రోటీ, పంకిన్ మటర్ టోఫు.
బుధవారం నువ్వులు వెల్లుల్లి రైస్, మునగాకు పెసరపప్పు కర్రీ. గురువారం టొమాటో మసాలా రోటీ, కాలీఫ్లవర్ శనగల కూర. శుక్రవారం కినువా చికెన్ పులావ్, కేరళ వెజిటబుల్ స్టూ. శనివారం వెల్లుల్లి రోటీ, అలసందలు మెంతికూర మసాలా. ఆదివారం క్యాప్సికమ్ దలియా, కేరళ ఫిష్ కర్రీ. పెరిమెనోపాజ్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం నువ్వులు వెల్లుల్లి రైస్, మునగాకు పెసరపప్పు కర్రీ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ నువ్వులు వెల్లుల్లి రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో లహరి, నువ్వులు వెల్లుల్లి రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు, వెల్లుల్లి, అలానే బ్రౌన్ రైస్ మన ముందు ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్కి మంచి కార్బోహైడ్రేట్ సోర్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగానే అందరికీ కార్బోహైడ్రేట్ సోర్స్ అనేది ఇంపార్టెంటే, బట్ పెరిమెనోపాజ్ టైంలో హార్మోనల్ ఎఫెక్ట్ మూలాన బ్లడ్ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో సరైన కార్బోహైడ్రేట్ చూస్ చేసుకోవడం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం బ్రౌన్ రైస్ చూస్ చేసుకుంటున్నాము. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంపేర్ చేస్తే అది దాంట్లో కూడా సేమ్ క్యాలరీస్ ఉంటాయి యాక్చువల్లీ. సో దాంట్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి కదా, ఆర్ గ్లైసిమిక్ ఇండెక్స్ సిమిలర్గా ఉంటుంది కదా, సో వైట్ రైసే తీసుకోవచ్చు కదా, బ్రౌన్ రైస్ ఎందుకు అని చాలామంది అడుగుతుంటారు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే బ్రౌన్ రైస్లో ఆర్ ఇన్ జనరల్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ మోడరేట్ అయినప్పటికీ కూడా బ్రౌన్ రైస్ అడ్వాంటేజెస్ ఏంటంటే దీనిపైన ఉన్నటువంటి హస్క్ మూలాన కొంతవరకు మనకి బి విటమిన్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. అట్లాగే ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు రీజన్స్తో మనం బ్రౌన్ రైస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు వైట్ రైస్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే యూజువలీ వైట్ రైస్కి బాగా అలవాటు పడిపోయినప్పుడు రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని కర్రీస్ తక్కువ తీసుకొని తినడం జరుగుతుంది. బట్ బ్రౌన్ రైస్ యూజ్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా ఆ రైస్ పోర్షన్ సైజ్ అనేది కొంత రెగ్యులేట్ అయ్యి తక్కువ పోర్షన్లో రైస్ తీసుకోవడము, ఎక్కువగా కూరలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నువ్వులు ఎందుకు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సీడ్స్ అని చెప్పొచ్చు అండి. దీంట్లో నువ్వుల్లో మనకి ఎక్కువ ఫ్యాట్ కంటెంటే ఉంటుంది అవడానికి, బట్ అవి కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవ్వడం మూలాన మన బాడీకి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. దాంతోపాటుగా నువ్వులు ఇన్ జనరల్ అందరికీ హెల్తీనే. మన ఐరన్ కంటెంట్ కానీ, కాపర్ కానీ, ఈవెన్ కాల్షియం కానీ, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇట్లా రకరకాల మినరల్స్ అన్నీ కూడా నువ్వుల్లో మంచి క్వాంటిటీలో ఉంటాయి. సో రోజు ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కనుక ఏదో ఒక రకంగా మన డైట్లో యాడ్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ బెనిఫిట్స్ అందరికీ ఉంటాయి. అడిషనలీ పెరిమెనోపాజ్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నువ్వుల్లో కొన్ని రకాల ఫైటో ఎస్ట్రోజన్స్ ఉంటాయి. అంటే ప్లాంట్ బేస్డ్ ఎస్ట్రోజన్ మిమికింగ్ కాంపౌండ్స్ అన్నమాట. అవి కూడా ఈ పెరిమెనోపాజ్ తాలూకు సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఇన్సామ్నియా కానీ, హాట్ ఫ్లాషెస్ కానీ, అంటే చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్తో సంబంధం లేకుండా ఫ్రీక్వెంట్గా చెమటలు పట్టడము, ఒళ్ళంతా వేడిగా అనిపించడము, ఇట్లాంటి సిమ్టమ్స్ని కొంతవరకు తగ్గించేందుకు కూడా మనకి నువ్వుల్లో ఉండేటువంటి ఫైటో ఎస్ట్రోజన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక గార్లిక్ లేదా వెల్లుల్లి తీసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, అంటే మెనోపాజ్కి దగ్గర అయ్యే కొద్దీ హార్ట్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకు కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండేటువంటి ఆలిసిన్ అనే ఒక పర్టిక్యులర్ కాంపౌండ్ ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లికి ఆ స్పెషల్ వాసన కానీ, టేస్ట్ కానీ ఉండడానికి కారణమయ్యేటువంటి సల్ఫర్ కాంపౌండ్స్ అంటారు. ఇవి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడానికి, బ్లడ్ వెజల్స్ కొంత డైలేట్ అయ్యేలాగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వెల్లుల్లి మనకి క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ను కూడా తగ్గిస్తుంది. సో రెగ్యులర్లీ మన డైట్లో ఏదో ఒక రూపంలో వెల్లుల్లి యాడ్ చేసుకున్నట్టయితే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అడిషనలీ పెరిమెనోపాజ్ సిమ్టమ్స్ని తగ్గించేందుకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది, లేదా గార్లిక్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చూపిస్తున్నాయి. నువ్వులు వెల్లుల్లి రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ మునగాకు పెసరపప్పు కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునగాకు పెసరపప్పు కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, మునగాకు మన ముందున్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్లో ప్రోటీన్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము. ఈ ప్రోటీన్ సోర్స్ కింద ఏవైనా దాల్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే అన్ని రకాల పప్పులు యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చేసే రెసిపీలో పెసరపప్పు యూజ్ చేస్తున్నాము. పెసరపప్పులో కూడా అన్ని రకాల పప్పుల్లానే ప్రోటీన్ కంటెంట్, అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అలాగే పల్సెస్ అన్నిట్లో లాగానే పెసరపప్పులో కూడా మనకి రకరకాల బి విటమిన్స్, కొన్ని మినరల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మెయిన్లీ
ఈ పప్పులు రకరకాల పల్సెస్ మన లంచ్లో ఇంక్లూడ్ చేసుకోవటం మూలాన ఏంటంటే సెటైటీ అనేది రావడం జరుగుతుంది. అంటే తిన్నప్పుడు కడుపు నిండినటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కువసేపు ఆకలి లేకుండా కాన్స్టెంట్ స్నాకింగ్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని రకాల దాల్స్ పడతాయి, కొన్ని పడవు, కొన్ని తింటే గ్యాస్ వస్తుంది, ఇట్లాంటిది ఉంటుంది. కాబట్టి పెసరపప్పు ప్లేస్లో వేరే దాల్ కూడా ఇంటర్చేంజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అటువంటి ప్రాబ్లం ఉన్నట్టయితే. అండ్ ఇక మునగాకు విషయానికి వస్తే ఆకుకూరల్లో ఉండేటువంటి బెనిఫిట్స్ అన్నీ మునగాకులో ఉంటాయి. ఐరన్ కంటెంట్ కానీ కాల్షియం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని యాడెడ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మునగాకు ఉన్నాయి. ముఖ్యంగా ఎంత తక్కువ క్వాంటిటీలో మునగాకు తీసుకున్నా కానీ దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక కప్ ఆఫ్ మునగాకు తీసుకుంటే దాంట్లో కూడా 2 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో జనరలీ ప్రోటీన్ అనేది మనం ఓన్లీ దాల్స్ కానీ లేకపోతే మీట్ కానీ ఇట్లాంటి వాటితోనే అసోసియేట్ చేసుకుంటాము, అందులో నుంచే వస్తుంది అని. బట్ మునగాకులో ఉండేటువంటి ప్రోటీన్తో కూడా మనం డేలో కావాల్సినటువంటి ప్రోటీన్లో కనీసం 20% మనం ఆకు నుంచి తీసుకోవచ్చు. అడిషనల్లీ మునగాకులో కూడా ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండటం మూలాన ఎనీమియాస్ లాంటివి దూరంగా ఉంచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ పెరిమెనోపాజ్ టైంలో ఒక్కొక్కసారి కొన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒకటేసారి ఎక్సెసివ్ బ్లీడింగ్ కావటం ఇట్లాంటివి ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు కూడా మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన డైజెస్టివ్ ఇష్యూస్ లేకుండా ఉండటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మునగాకులో ఉండేటువంటి క్వెర్సెటిన్ అనే ఒక పర్టికులర్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అండ్ ఏజింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా కొంతవరకు ఇది ఎదుర్కొంటుంది. ఏజింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే బ్లడ్ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండటం కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, క్యాన్సర్ లాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ పెరగడం కానీ, హైపర్ టెన్షన్ కానీ అంటే హై బ్లడ్ ప్రెషర్ కానీ ఇట్లాంటి వాటన్నిటిని ఎదుర్కొనేందుకు మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది. మునగాకు పెసరపప్పు కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సురేఖ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 45, స్కానింగ్లో నాకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందని తెలిసింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి. హలో సురేఖ గారు, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందంటే అక్కడ నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడానికి లైఫ్ స్టైల్ మార్పులు అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా డైట్లో ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవాలి. అండ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రైడ్ ఫుడ్ కానీ ఆర్ కూరల్లో ఎక్కువ ఆయిల్ వేసి వండటం కానీ ఇట్లాంటివి మానేయాలి లేదా చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ షుగర్స్, అన్ని రకాల యాడెడ్ షుగర్స్, అది షుగర్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, తేనె కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఫ్రూట్స్ రూపంలో మాత్రమే న్యాచురల్ షుగర్స్ అనేవి తీసుకోవాలి. డ్రైడ్ ఫ్రూట్ కూడా చాలా లిమిటెడ్ పోర్షన్లో, అంటే ఖర్జూరాలు, రేజిన్స్ లాంటివి కూడా చాలా లిమిటెడ్ పోర్షన్లో తీసుకోవాలి. డైట్తో పాటుగా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటము, అట్లాగే స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ నువ్వులు వెల్లుల్లి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. సో నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తురుము. సో వెల్లుల్లిలో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. సో వెల్లుల్లి, మినుములు, పచ్చిశనగపప్పు, అలానే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సో ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు
ఉడికించిన బ్రౌన్ రైస్ని వేసుకుంటున్నాం. సో వైట్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో ఇది బాడీలో బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో బ్రౌన్ రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఇంగువాని యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు, సో ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బ్రౌన్ రైస్ కొద్దిగా వేగిన తర్వాత నువ్వుల్ని వేసుకోవాలి. సో నువ్వుల్లో మనకి ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలానే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బాడీలో ఉండే హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో నువ్వుల వెల్లుల్లి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలానే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ నువ్వుల వెల్లుల్లి రైస్ రెడీ. ఇప్పుడు మునగాకు పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా మెంతులు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలానే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం. సో టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మునగాకు వేసుకుందాం. సో మునగాకులో మనకి ఐరన్, కాల్షియం లభిస్తుంది. సో మునగాకు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, సో ఉప్పు వేసుకున్న తర్వాత నానబెట్టిన పెసరపప్పును వేసుకుంటున్నాం. పెసరపప్పులో మనకి ప్రోటీన్ ఉంటుంది, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలానే బి విటమిన్స్ కూడా ఉంటాయి. సో పెసరపప్పు వేసుకోవాలి.
పెసరపప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఓకే, ఈ రెసిపీ పెరి మెనోపాజ్ డైట్లో ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుందాం. నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. సో మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ. నువ్వుల వెల్లుల్లి రైస్ కి మునగాకు పెసరపప్పు కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల వెల్లుల్లి రైస్ కి కావలసిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, బ్రౌన్ రైస్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినుములు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్. నువ్వుల వెల్లుల్లి రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మినుములు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉడికించిన బ్రౌన్ రైస్, ఇంగువ, తగినంత ఉప్పు, నువ్వులు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నువ్వుల వెల్లుల్లి రైస్ రెడీ. మునగాకు పెసరపప్పు కర్రీకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పసుపు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. మునగాకు పెసరపప్పు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటో ముక్కలు, మునగాకు, పసుపు, తగినంత ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ. క్రాంతి ఇలా అడుగుతున్నారు: నాకు ఎక్కువగా డ్రై స్కిన్ ఉంటుంది, ముఖ్యంగా చలికాలంలో నా స్కిన్ మరీ ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుంది, డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, తెలియజేయండి. హలో క్రాంతి గారు, డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనం ఆహారంలో తీసుకునేటువంటి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ తగ్గించుకొని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాడోస్ కానీ, నట్స్ అండ్ సీడ్స్ కానీ డైట్లో ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటుగా రెగ్యులర్గా ఒమేగా-3 టాబ్లెట్స్ తీసుకోవటము, లేదంటే ఒమేగా-3 ఎక్కువగా ఉండేటువంటి ఫిష్, ఫ్లాక్స్ సీడ్, అలాగే వాల్నట్స్ లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ప్లస్ మీకు ఒకవేళ స్కిన్ కండిషన్ ఏదైనా ఉన్నట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ నువ్వుల వెల్లుల్లి రైస్. సో నువ్వుల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అవి మన బాడీ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి. ఇక వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇక మన సెకండ్ రెసిపీ మునగాకు పెసరపప్పు కర్రీ. సో పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక మునగాకులో ఐరన్, కాల్షియం లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్లో పెరి మెనోపాజ్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.